హలో ఫ్రెండ్స్, నేను రాధిక. వెల్కమ్ టు రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూస్తున్నారు కదా, 200 లీటర్ల డ్రమ్ము. ఈ డ్రమ్లో అరటి చెట్టు నాటాను. ఈ అరటి చెట్టు నెల ముందు వరకు చిన్న కుండీలో ఉండేది. దాంట్లోనే ఉంటే కాయలు రావేమో అని ఇంకా ఈ డ్రమ్ తెప్పించి డ్రమ్లో నాటాను. కాకపోతే డ్రమ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంత డ్రమ్ముకి ఎంత మట్టి కావాల్సి ఉంటుందో కదా. కానీ నేను ఎక్కువ మట్టిని ఉపయోగించకుండా తక్కువ మట్టిని ఉపయోగించి ఆకులు కొమ్మలు కిచెన్ వేస్ట్, ఆకులు కొమ్మలు పచ్చివా ఎండువా అన్నది ముందు వీడియోలో తెలుస్తుంది. సో ఆకులు కొమ్మలు కిచెన్ వేస్ట్ వేసి డ్రమ్ నింపి ఈ అరటి చెట్టు నాటాను. ఈ అరటి చెట్టు ఇంతకుముందు ఈ కుండీలో ఉండేది. ఈ కుండీలో కూడా బాగానే పెరిగింది. కాకపోతే ఈ కుండీలో నాటి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు గెల వేయలేదు. గెల వేస్తుంది అన్న నమ్మకం కూడా లేక, అంటే చిన్న కుండీ కదా సరిపోదు అరటి చెట్టు కనిపించి ఇంకా డ్రమ్ తెప్పించి ఇందులో నాటేశాను. ఈరోజు ఈ వీడియోలో సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే, అరటి చెట్టుని డ్రమ్ములోకి మార్చిన నెలకే ఈ అరటి చెట్టులో పువ్వు చూశాను. పువ్వు చూసిన వెంటనే నేను షాక్. అసలు అరే, డ్రమ్లోకి మార్చి నెల రోజులే అయ్యింది, అప్పుడే పువ్వేంటా అనుకున్నాను. కానీ నేను ఇందులో వేసిన ఆకులు కొమ్మలు కిచెన్ వేస్ట్ అద్భుతాలు. ఇదంతా కూడా నిజంగా గార్డెన్లో ఆకులు కొమ్మలను కిచెన్ వేస్ట్ను ఉపయోగించి అద్భుతాలు సృష్టించవచ్చు. లేకపోతే ఆ కుండీలో ఉన్నప్పుడు రాని పువ్వు ఈ డ్రమ్ములో ఆకులు కొమ్మలు కిచెన్ వేస్ట్ వేసి చెట్టు పెట్టిన నెలకే పువ్వు రావడం ఏంటో చెప్పండి. ఇది అద్భుతమే కదా మరి. సో ఈరోజు ఈ వీడియోలో ఆకులు కొమ్మలు కిచెన్ వేస్ట్ ఎలా వేసానో చూద్దాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మొక్కలకు నీళ్లు పోస్తే ఆగకుండా ఉండడానికి డ్రైన్ హోల్స్ కంపల్సరీ పెట్టాలి. నేను ఈ డ్రమ్ముకి అడుగున ఒక 8 హోల్స్ పెట్టాను. ఆ హోల్స్ మట్టితో పూడిపోకుండా ఉండడానికి హోల్స్ పైన అడ్డుగా రాళ్ళు కూడా పెట్టాను. ప్రతి కుండీకి కుండీ సైజుని బట్టి ఎన్ని హోల్స్ పెట్టాలో చూసి పెట్టుకోవాలి. డ్రైన్ హోల్స్ మాత్రం కుండీలకు కంపల్సరీ పెట్టాలి. పెట్టకపోతే మాత్రం కుండీలో నీళ్లు నిల్వ ఉండి చెట్టు కుళ్ళిపోతుంది. అడ్డుగా రాళ్ళు పెట్టాలి అనేం లేదు. హోల్స్కి అడ్డుగా చెక్క పొట్టు, పెంకులు, కొబ్బరి చిప్ప ఏదైనా సరే తీసి అడ్డుగా పెట్టచ్చు. తర్వాత ఇందులో అడుగున మట్టి వేస్తాను. ఈ మట్టి కూడా పాత కంపోస్ట్ మట్టి. కంపోస్ట్ మట్టి అని ఎందుకన్నాను అంటే, ఇది వరకు ఇందులో మొత్తం కిచెన్ వేస్ట్ వేసి మొక్క పెట్టాను, మొక్క తీసేశాను. సో ఇది కంపోస్ట్ మట్టే కదా, అందుకని చెప్పి నేను పాత కంపోస్ట్ మట్టి అన్నాను. ఈ టబ్బులో ఉన్న కంపోస్ట్ మట్టిలో ఇంకా ఏమీ కలపకుండా, ఏమీ అంటే పేడ ఎరువు కానీ వర్మి కంపోస్ట్ లాంటివి ఏమీ కలపకుండా డ్రమ్ములో అడుగున వేసేస్తాను. ముందు డ్రమ్ములో అడుగున పెట్టిన రాళ్ళు కదలకుండా మెల్లగా వాటిపైన కొంచెం మట్టి వేస్తాను. ఇంకా తర్వాత టబ్బులో ఉన్న కంపోస్ట్ మట్టి మొత్తాన్ని డ్రమ్లో పోసేస్తున్నాను. డ్రమ్ములో అడుగున ఒక 2-3 ఇంచుల వరకు మట్టి ఉండేలా వేస్తున్నాను. ఎందుకు అంటే డ్రమ్ము పెద్దది. నేను మట్టి వేసిన 2-3 ఇంచుల తర్వాత మొత్తం ఆకులు కొమ్మలు కిచెన్ వేస్టే కాబట్టి అవి అంతా కూడా కుళ్ళి ఆ నీరు మొత్తం కింద డ్రైన్ హోల్స్ నుండి వెళ్ళిపోకుండా నేను వేసే 2-3 ఇంచుల మట్టిలోనే ఇంకిపోవాలి. అందుకే నేను అడుగున 2-3 ఇంచుల మట్టి వేశాను. ఒకవేళ మీరు ఫ్రెష్గా కొత్త మట్టి తెచ్చుకున్నారు అనుకోండి, అందులో మీరు తప్పనిసరిగా పేడ ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ కలపాలి. అప్పుడే మనం వేసే కొంచెం మట్టిలో ఎర్త్వామ్స్ పుట్టి మనం వేసే వ్యర్థాలన్నిటినీ తిని కంపోస్ట్లా చేస్తాయి. కోకోపీట్ వేయడం వేయకపోవడం మీ ఇష్టము. కోకోపీట్ వేయడం వల్ల కుండీ లైట్ వెయిట్గా ఉంటుంది, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకరోజు మనం నీళ్లు పొయ్యకపోయినా ఏమీ కాదు, కోకోపీట్ ఉండడం వల్ల తడి ఉంటుంది కాబట్టి. ఇంకా ఈ సంచిలో ఉన్న ఆకులన్నీ కూడా మన గార్డెన్లో వచ్చిన ఆకులు కొమ్మలు. ఈ మధ్య అరటి పళ్ళు హార్వెస్ట్ చేసి ఆ చెట్టును తీసేసి వాటిని చిన్నవిగా చేసి ఎండబెట్టి
ఈ సంచిలో వేసి పెట్టాను. అవి ఇవి ఈ సంచిలో ఉన్న వాటినన్నిటిని కూడా డ్రమ్లో పోసేస్తాను. నవ్వుతున్నావా లేకపోతే అయ్యమ్మా? సంచిలో ఎప్పటికప్పుడు ఆకులు వేస్తూ ఉంటాను కాబట్టి అడుగు నుంచి కంపోస్ట్ అవుతూ ఉంటుంది. కిందేమో నల్లగా ఉంటాయి, పైనేమో ఫ్రెష్గా ఉంటాయి ఎండిపోయిన ఆకులు. ఇంకా ఇవేమో గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసి, అంటే పక్కలలో వచ్చే పిచ్చి ముక్కలు, కాపు అయిపోయిన ముక్కలు అన్నీ కూడా తీసేసి ఎండకు వేశాను. కాకపోతే కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉంది. ఇంకా ఎలా ఎండుతాయి, నేను ఎప్పుడు డ్రమ్ము నింపాలి? ఇలా అయితే కాదని చెప్పి ఇంకో ఐడియా ఆలోచించాను. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీటన్నిటిని చిన్నవిగా కట్ చేసి డ్రమ్లో వేసి పైన మట్టి కప్పకుండా అలాగే వదిలేసి వర్షానికి తడవకుండా చూసుకోవాలి. ఈ ఆకులు కొమ్మలన్నీ కూడా కొంచెం వాడి ఎండే వరకు వర్షానికి తడవకుండా చూడాలి అనుకున్నాను. ఇవన్నీ డ్రమ్లోకి వెళ్ళిపోతాయి, గార్డెన్ కూడా నీట్గా ఉంటుంది. ఈ చిన్న అరటి పిల్లలు, పెద్ద అరటి చెట్టు పక్కలలో నుండి వచ్చిన పిల్లలు, వాటిని కూడా తీసేశాను. ఇవి తీసుకునే బలమంతా కూడా పెద్ద అరటి చెట్టుకే వెళ్ళాలని పక్కలో వచ్చిన చిన్న చిన్న వాటిని కూడా తీసేశాను. అన్నీ చిన్నవిగా కట్ చేసి డ్రమ్లో వేసి నింపుతాను. ఆకులు కొమ్మలు అన్నీ బాగా అదిమి డ్రమ్ము నిండా నింపేశాను. ఒకవేళ వర్షం పడకుండా ఎండ కాస్తూ ఉనింటే ఈ ఆకులు కొమ్మలు అన్నీ ఎండబెట్టి ఇందులో వేసేదాన్ని. ఆకులు ఎండిన తర్వాత ఇందులో వేసి ఉంటే ఇందులో 10 రోజుల తర్వాతనే మొక్క పెట్టేసేదాన్ని. కానీ వర్షం పడుతూనే ఉండటంతో గార్డెన్లో ఇవన్నీ చికాకుగా ఉండటం వల్ల ఇంకా చేసేది ఏమీ లేక పచ్చిగా ఉన్నప్పుడే వేయాల్సి వచ్చింది. ఇప్పుడు వీటిని ఇలానే వదిలేయకుండా దీనిపైన ఒక మూత పెడతాను వర్షానికి తడవకుండా.
అలాగే ఒక 15-20 రోజులు పైన మట్టి కప్పకుండా ఇలానే వదిలేస్తాను. ఈ 20 రోజుల్లో ఆకులన్నీ వాడిపోయి ఎండినట్టు అయిపోతుంది. తర్వాత పైన ఒక లేయర్ అంటే పల్చగా ఆకులన్నీ కనిపించకుండా మట్టి, కంపోస్ట్, కోకోపీట్ కలిపిన మట్టి మిశ్రమాన్ని చల్లి వాటర్ అప్పుడప్పుడు చల్లుతూ ఉంటాను. అప్పుడు కంపోస్ట్ అవ్వడం మొదలవుతుంది. నేను వేసిన ఆకులన్నీ కిందకు అణుగుతూ వస్తుంది. సగము లేదా సగం కన్నా కిందకు వచ్చేస్తుంది. కానీ ఫ్యూచర్లో ఇందులో వేసిన ఆకులన్నీ కంపోస్ట్ అయిపోయి మట్టిలాగా మారిపోతుంది. అప్పుడు పెద్ద పెద్ద చెట్లకి ఈ మట్టి సరిపోదు కదా, సగం కన్నా కిందకు అయిపోయిన మట్టి సరిపోదు కదా, అందుకని ఇదంతా కంపోస్ట్ అవ్వడం మొదలయ్యి కిందకు తగ్గుతూ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆకులు, కిచెన్ వేస్ట్ అంతా వేస్తూ ఉంటాను. ఇంకా దీనిపైన మూత నైట్ టైంలో వర్షం పడచ్చు, పడకపోవచ్చు, చెప్పలేము. అందుకని నైట్ టైంలో దీనిపైన మూత పెట్టాను. డే టైంలో అయితే వర్షం పడనప్పుడు మూత తీసేశాను. గాలికి ఎండకు ఆకులు ఎండిపోతాయి, వాడిపోతాయి అనేసి. డ్రమ్ నుండి కంపోస్ట్ నీళ్లు డ్రమ్ముకు పెట్టిన హోల్స్ నుండి కారి ఫ్లోర్ పైన పడకుండా కొన్ని రోజుల వరకు ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక ట్రే లాంటి దాన్ని తీసుకొని స్టాండ్ కింద ఇదైతే తప్పనిసరిగా పెట్టాలి, లేకపోతే ఫ్లోర్ పాడవుతుంది. 15 రోజుల తర్వాత ఆకులన్నీ వాడి రంగు మారింది, కిందకు కూడా అణిగింది. ఇంకా డ్రమ్ము సందు లేకుండా ఆకులతో నిండాలని పారతో ఇలా కొడుతున్నాను. కిందకు కూడా బాగా అణిగితే లైట్గా మట్టి చల్లి మళ్ళీ ఆకులు, కిచెన్ వేస్ట్ వేస్తాను. కిచెన్ వేస్ట్ ఆకులు వేసి మళ్ళీ నింపాను. ఇంకా ఇదంతా కంపోస్ట్ అయితే 75% డ్రమ్ వరకు కంపోస్ట్ మట్టి అయిపోతుంది. ఆ మట్టి అరటి చెట్టుకు సరిపోతుంది. ఇంత పెద్ద డ్రమ్ కూడా అరటి చెట్టుకి అవసరం లేదు. కాకపోతే నాకు ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. నాకు మూత క్లోజ్ ఉన్నది, అటాచ్గా ఉన్నది దొరికింటే మాత్రం నేను డ్రమ్ని కట్ చేసి కింద భాగంలో ఒక చెట్టు, పై భాగంలో ఒక చెట్టు పెట్టింటాను. కాకపోతే నాకు మూత లేనిది దొరికింది. ఇంకా కట్ చేస్తే ఎటు కాకుండా పోతుందని కట్ చేయకుండా అలాగే పెట్టేశాను. ఇప్పుడు ఈ కుండీలోని అరటి చెట్టును తీసి డ్రమ్లో అలగ్గా పెడతాను. అరటి చెట్టు కుండీలో నుండి అలగ్గా వచ్చేస్తుంది. 1.5 year పైన అవుతుంది ఇందులో నాటి ఈ చెట్టు. పెద్ద పెద్ద కుండీల్లో దీంతో పాటు నాటిన వాటికి కాయలు కూడా వచ్చాయి. ఇందులోనే ఉంటే ఇంకో సంవత్సరం అయినా కూడా కాయలు రావేమో, అందుకే డ్రమ్లో నాటేస్తున్నాను. దీన్ని తీసి చూసారా, అలగ్గా వచ్చేసింది కుండీలో నుండి. ఇందులో మట్టి ఎక్కువ లేదు కానీ వేర్లతో బాగా చుట్టుకుంది, అందుకే ఈజీగా వేర్లు కదలకుండా వచ్చేసింది. మొత్తానికి కష్టపడి అరటి చెట్టును తీసి డ్రమ్లో పెట్టేశాము. ఇంకా పైన ఒక 2-3 లేయర్స్ అన్న మట్టి వేయాలి. నేను ఈ టబ్బులో అయిపోయిన మొక్కలు తీసేసాను. ఇందులో మట్టిని పైన లేయర్గా ఈ మట్టిని వేసేస్తున్నాను. 2-3 ఇంచుల మట్టిగా సరిపోతుంది ఇది. మూడు ఇంచుల మట్టి వేసి నీళ్లు పోసి అలా వదిలేశాను. ఒక 2 రోజుల తర్వాత ఇలా అయింది. ఎంత లోపలికి వెళ్ళిపోయిందో చూసారా. ఏంటి ఇంకా అరటి చెట్టు పైనే ఉంది, మట్టేమో కిందకు వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? అప్పుడే అయిపోలేదండి బాబు, ఇంకా చాలా పని ఉంది దీంతో. ఈ గ్యాప్లలో అంతా కూడా కిచెన్ వేస్ట్ వేసి నింపేస్తాను. అది కూడా చెట్టు మొదట్లో కాకుండా చెట్టుకి కొంచెం దూరంలో ఈ గ్యాప్లలో మాత్రమే కిచెన్ వేస్ట్ వేసి నింపుతాను. చెట్టు మొదట్లో కిచెన్ వేస్ట్ వేసాము అనుకోండి, చెట్టుకి ఏమన్నా అవుతుందేమో, పచ్చి కిచెన్ వేస్ట్లో నుండి వచ్చే వేడికి చెట్టుకి ఏమన్నా అవుతుందేమో అని
ఈ గ్యాప్లలో మాత్రమే వేసి పైన మట్టి చల్లేస్తాను. అరటి చెట్టు లోపలికి వెళ్తుంది, ఇంకా దీనికి మట్టి చాలు అనుకునే వరకు కిచెన్ వేస్ట్ వేసి పై వరకు నింపేస్తాను. చూసారు కదా, డ్రమ్ము నిండా పచ్చి ఆకులను కొమ్మలను వేసి అవి వాడి ఎండేలాగా చేసుకొని అరటి చెట్టు ఇందులో నాటాను. నాటిన తర్వాత కూడా కిచెన్ వేస్ట్ ఎక్కువ వేసి నింపేశాను. ఆ చెట్టు మునిగేలాగా బాగా మొదలు వరకు కనిపించకుండా కిచెన్ వేస్ట్ సైడ్లో అంతా వేసి నింపేశాను. డ్రమ్లో నాటినప్పుడు ఈ చెట్టులో 2 పిల్లలు ఉండేవి, పిల్ల అరటి చెట్లు ఉండేవి. అవి చూడండి చిన్నవిగా ఉండేవి, అవి ఇప్పుడు చూడండి ఎంత లావుగా ఎంత పెద్దవిగా పెరిగాయో బలంగా. అరటి చెట్టు కూడా బలంగా పెరిగి పువ్వు కూడా వేసింది నెల రోజుల్లో. యాక్చువల్గా ఈ అరటి చెట్లో కానీ పువ్వు రాకపోయినంటే అరటి చెట్టు మొదట్లో ఉన్న ఈ పిల్లలన్నిటినీ కూడా తీసేసేదాన్ని, చిన్న చిన్న చెట్లన్నిటిని కూడా తీసేసేదాన్ని. తీసేయడం వల్ల ఈ పెద్ద చెట్టు బలంగా పెరిగి తొందరగా పువ్వు వేస్తుంది. ఇప్పుడు పువ్వు వేసేసింది కాబట్టి ఇందులో బలంగా పెరిగిన ఒక్క చెట్టుని వదిలిపెట్టేసి మిగతా అన్నీ కూడా కట్ చేసేస్తాను. కాకపోతే దసరా వస్తుంది, దసరా పూజకి అరటి పిల్లలు కావాలి కాబట్టి దసరాకి కట్ చేస్తాను. ఇంకా ఇందులో పచ్చి ఆకులు కొమ్మలు వేసాను కాబట్టి నాకు చాలా టైం పట్టింది చెట్టు పెట్టడానికి. అదే నా దగ్గర ఎండాకులు నింటే నేను 10 రోజుల్లోనే మొక్క పెట్టేసేదాన్ని. అరటి చెట్టుని చిన్న కుండీలో నుంచి ఇందులో పెట్టేసేదాన్ని. కానీ నా దగ్గర ఎండాకులు లేవు కాబట్టి పచ్చాకులు కొమ్మలు అన్నీ వేసాను కాబట్టి చాలా టైం తీసుకొని ఈ చెట్టును నాటాను. నాటిన నెల రోజులకే నాకు చెట్లో పువ్వు కనిపించింది. 2 సార్లు డ్రమ్ము పైకి వేసి అదిమి నింపాను. చెట్టు నాటిన నెల రోజుల్లోనే ఇందులో వేసినవన్నీ కూడా కంపోస్ట్ అవుతూ కిందకి దిగుతూ ఉంది. నాకు ఇంకా 2-3 నెలలకి ఇది ఇంకా కంపోస్ట్ అయ్యి ఇంకా కిందకు దిగుతుంది. 3/4 భాగం డ్రమ్ముకి ఇది మట్టి అవుతుంది కొన్ని రోజులకి.
కంపోస్ట్ అయిపోయి మొత్తము ముక్కాలు డ్రమ్ముకి అంటే 75% డ్రమ్ముకి కంపోస్ట్ అవుతుంది, కంపోస్ట్ మట్టి అవుతుంది. సో నాకు సగం డ్రమ్ముకి సరిపోతుంది ఈ అరటి చెట్టుకి కావలసిన మట్టి. అలాగే కొంతమంది మనము పచ్చాకులు వేయచ్చా అని అడుగుతూ ఉంటారు. పచ్చాకులు వేయకూడదండి. ఎందుకు అంటే మనము కిచెన్ వేస్ట్ పచ్చిదే వేస్తాము, ఆకులు పచ్చివే వేసామనుకోండి రెండు వెట్ అయిపోతుంది, తడి తడిగా అయిపోతుంది. మనం వాటర్ చూసుకొని వేసుకోమన్నమాట. సో అలాంటప్పుడు కుళ్ళి పురుగు వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పే పచ్చివి వేసుకోకూడదు. అదే మనం ఎండాకులు కిచెన్ వేస్ట్ వేసామనుకోండి, కిచెన్ వేస్ట్ ఏమో తడి, ఎండిపోయిన ఆకులేమో డ్రై లీవ్స్. సో రెండిటికి మ్యాచ్ అవుతుంది. అక్కడ మనకి కుళ్ళిపోయి పురుగు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మనము డ్రై లీవ్స్ మాత్రమే వేసుకోవాలి, డ్రై లీవ్స్. అదే పచ్చాకులు ఉన్నాయనుకోండి ఇలా ఎండబెట్టి వాడుకోవచ్చు. సో చూసారు కదా, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు మీ కమెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.